వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్. 2024-25 అడ్మిషన్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తున్నాను. డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అండ్ నెక్స్ట్ మోహన్ బాబు యూనివర్సిటీ అండ్ నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి సంబంధించి ఇవి మూడు కూడా ఏపీలోనే ఉన్నాయి. సో తెలంగాణ వాళ్ళు అయినప్పటికీ కూడా ఏపీలో వాటికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నోటిఫికేషన్ రాగానే కూడా ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ దేనికోసం అంటే ఎవరైతే బీఎస్సీ పారామెడికల్ చేయాలి అనుకుంటున్నారు, బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటున్నారు, సో వాళ్ళకి సింపుల్గా అయితే చెప్పేస్తానండి. సో బీఎస్సీ నర్సింగ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఏపీ ఎంసెట్ అయితే ఉండాలి ఖచ్చితంగా. ఓకే. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ బీపీటీ చేయాలి అంటే మీకు ఏపీ ఎంసెట్ అనేది అవసరం లేదు. ఓకే. ఇప్పటివరకు దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ అఫీషియల్గా ఎవరు రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేస్తే నేను ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇచ్చేదాన్ని. అండ్ ఇప్పటికిప్పుడు రిలీజ్ చేస్తారంటే ఇప్పటికిప్పుడు అలా రిలీజ్ చేయడానికి కుదరదు. మ్యాక్సిమం మనకు ఒక 6 months ముందన్న మనకి ఒకవేళ వాళ్ళు ఏమైనా చేంజెస్ చేస్తున్నట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. సో ఇప్పటి వరకు మనకి ఏపీ ఎంసెట్ ఉండాలి బీఎస్సీ పారామెడికల్ అండ్ బీపీటీకి అని చెప్పి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. సో ఇంకా మనకి టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి మెన్షన్ కూడా చెయ్యరు 99.9%. ఎందుకు నేను ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే ఎప్పుడైనా కూడా ఏదైనా చిన్న అప్డేట్ ఉన్నా లేదు ఏమన్నా చేంజెస్ ఉన్నా దీనికి సంబంధించి వాళ్ళు ముందుగానే నోటిఫికేషన్ ఇస్తారన్నమాట. సో ఆల్రెడీ ప్రీవియస్లో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఒక 1 year ముందే వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో అందుకే ఇంత క్లియర్గా చెప్తున్నాను. సో ఆ విషయంలో మీరు డౌట్ అయితే పడవసరం లేదు. ఎవరైతే బీఎస్సీ పారామెడికల్ అండ్ బీపీటీ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఏ విధమైన ఏపీ ఎంసెట్ అనేది అవసరం లేదు. మీకు కావాల్సిందల్లా ఓన్లీ ఇంటర్మీడియట్ మార్క్స్ అండ్ బైపీసీ చదువు ఉండాలి. అండ్ నెక్స్ట్ లేదు అంటే వొకేషనల్లో మీరు ఏదైనా కోర్స్ చేసి దాంతోపాటు మీరు బ్రిడ్జ్ కోర్స్ అయితే చేసి ఉండాలి. సో అలా చేసున్న వాళ్ళకైతే అవకాశం అయితే ఉంటుంది. అండ్ వీటికి సంబంధించి కూడా వీడియోస్ అయితే చేశాను, ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి. మోహన్ బాబు యూనివర్సిటీ అనేది మనకి యాడ్ అవ్వడం వల్ల ఏమైందంటే కొంచెం సీట్స్ అనేవి ఎక్కువగా ఉండడం అయితే జరిగింది. అందుకనే కొంచెం మందికి ఇంకొంచెం మందికి ఎక్కువైతే సీట్స్ రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది అని నమ్ముతున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ తెలియచేయండి. అండ్ నోటిఫికేషన్ రాగానే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తానండి అడ్మిషన్కి సంబంధించి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.